అదొక అందమైన పల్లెటూరు. కోకిల కిలకిలలు, పక్షుల అరుపులు, పచ్చని చెట్లతో నిండిన వాతావరణం చూస్తూనే ఎవరికైనా నచ్చే ప్రాంతం. మనసుకి హాయినిచ్చే అలాంటి ప్రాంతం ఎవరికి నచ్చదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి పల్లెటూర్లంటే. ఇక ఈ కథలోకి వెళితే ఆ అందమైన పల్లెటూరులో అంతకంటే అందమైన అమ్మాయి కాదండోయ్, అందమైన మనసున్న అమ్మాయి ఉంది. ఆమె పేరు వనిత. వనిత అంత పెద్ద అందగత్తేమీ కాదండి, కొంచెం నల్లగా ఉంటుంది. కానీ తనలాంటి అమ్మాయే ఉండదు అన్నట్లు కట్టు బొట్టు పద్ధతి అన్నీ తన నుంచి నేర్చుకోవాలి అనిపించే సాంప్రదాయం. అయినా ఈ సాంప్రదాయాలు అవి ఇవి ఎవరికి కావాలండి? ఇలా ఉంటే ఈ కాలంలో ఎవరికి నచ్చుతున్నారు చెప్పండి? తెల్లగా ఉంటే చాలు, అబ్బా ఏముంది అని మురిసిపోతున్నారు. అదే వనిత విషయంలో కూడా జరిగింది. వనిత పెద్దగా చదువుకోలేదు, 10వ తరగతితోనే ముగించేసింది. ఇక అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా అని మన పేరెంట్స్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా, ఎప్పుడెప్పుడు అత్తగారింటికి పంపించేద్దామా అని. ఇక వనితకి కూడా చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే ఒక్కరు కూడా వనిత నచ్చింది అని చెప్పేవాడు లేడండి. ఇంతే అనుకుంటే వనితకి ఒక చెల్లి కూడా ఉందండి. ఇద్దరికి 2 సంవత్సరాలు తేడా అంతే. వనిత నల్లగా ఉంటే తన చెల్లి మాత్రం చాలా తెల్లగా ఉంటుంది. పెళ్లి చూపులకి వచ్చే ప్రతి అబ్బాయికి వనిత కాకుండా తన చెల్లి స్వప్ననే బాగా నచ్చేది. ఇలా చాలాసార్లు జరిగింది. ఈ పెళ్లి సంబంధం అంటేనే తనకి చాలా బాధ భయం వేస్తుండేవి. ఈ కథ వింటున్న మీకు తన బాధ మీకు చాలా సింపుల్గా ఫన్నీగా ఉండిండొచ్చు. కానీ అది రియల్గా ఫేస్ చేసిన వనిత తను ఎంతగా ఫీల్ అయి ఉంటుంది. నువ్వు బాగలేవు, నీ చెల్లి చాలా బాగుంది, తను నీకంటే బాగా చదువుకుంది, అన్ని విధాలుగా నీకంటే తనే చాలా బెటర్ అని తనతో కంపేర్ చేసినప్పుడు ఆ వనిత ఆ మాటలన్నింటినీ ఎలా తీసుకుని ఉంటుంది, తను ఎంతగా బాధపడి ఉంటుందో అది తనకి మాత్రమే అర్థమవుతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. అలా ఒకరోజు ఇంకో సంబంధం వచ్చింది. ఆ వచ్చిన అబ్బాయి వనిత నచ్చిందని చెప్పాడు. ఇక అందరూ చాలా ఆనందపడిపోయారు. వనిత కూడా చాలా మురిసిపోయింది. ఇక తన హృదయంలో కొత్త కొత్త ఆలోచనలు, ఊహలు. తను చాలా హ్యాపీగా ఉండేది. నేను కూడా ఒకరికి నచ్చాను, ఫస్ట్ టైం నన్ను ఒకరు నచ్చారన్నారు అని చాలా మురిసిపోయింది, చాలా సంబరపడిపోయింది. ఇక వారు వివాహ ముహూర్తం కూడా పెట్టించేశారు. అన్నీ చాలా త్వరగా గడిచిపోయాయి. వనితలో మాత్రం ఆనందం, సంతోషం, సంబరం అన్నీ తన కళ్ళల్లో బాగా కనిపించేవి. రోజు రోజుకి తన ఆనందం పెరిగిపోతుంది. తను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇక తెల్లవారితే వనిత ఒక ఇంటి కూతురు నుంచి కోడలు కాబోతుంది. తన కళ్ళల్లో ఆ ఆనందం, ఆ వెలుగు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే ఆనందంతో ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయింది. మంగళ వాయిద్యాలు, సన్నాయి శబ్దాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. పచ్చని పందిరిలో వనిత మహాలక్ష్మిలాగా అలంకరించుకొని కాబోయే భర్తతో తాళి కట్టించుకోవడానికి తయారయ్యింది. మరి వనిత వివాహం జరిగిందా? తను కోరుకున్న కలలన్నీ నిజమయ్యాయా లేదా? తన భర్త తనని సుఖంగా ఉంచగలిగాడా? తరువాతి కథ 2వ పార్ట్లో చెప్తాను. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.